నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడి గుడి అభివృద్ధికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దాతలు 2 లక్షల విరాళం. భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ పుష్పయాగోత్సవం. స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ త్రిబుల్. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడు. అడిషనల్ ఎస్పీ భీమారావు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడి అభివృద్ధికి సోమవారం దాతలు 2,02,141 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెన్మెత్స శ్రీధర్ రాజు, మాజీ కౌన్సిలర్ శ్రీలక్ష్మి దంపతులు 1,02,025 రూపాయలు, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, శివమంజూష దంపతులు 1,116 రూపాయల విరాళాన్ని అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. దాతలను దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సభ్యులు సత్కరించారు. దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి పొత్తూరి బాపిరాజు, ఉపాధ్యక్షులు చనమల చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వ శంకర్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు శతమానం భవతో శతమానం భవతి శతాయం శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రాతిష్ఠతి. భీమవరం పట్టణంలో వేయించి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు పెనుమచ్చ శ్రీధర్ రాజు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు కలిసి 1,02,025 రూపాయలు వారు స్వామివారికి సమర్పించారు. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి ఉండాలని, వారి స్వామివారి ఆశీస్సులతోటి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. చనమల చంద్రశేఖర్ గారు, వారి సతీమణి శివమంజూష దంపతులు స్వామివారికి 1,01,116 రూపాయలు స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇవ్వాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం 2వ పట్టణంలో ఏం చేస్తున్న శ్రీ రామలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పునర్ప్రతిష్ఠా కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో, దాతల సహకారంతో, వాలంటీర్ సహకారంతో, అభివృద్ధి కమిటీగా ఉన్న మేమందరం కూడా సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, మెంబర్స్, పేషెంట్ గారు అందరూ కూడా చాలా ఒక సిస్టమేటిక్లో పద్ధతి ప్రకారంగా చేయడం జరిగింది. కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటికి కూడా దాతలు ఇంకా ముందుకు వచ్చి ఈరోజే పెనుమిచ్చ శ్రీధర్ గారు దంపతులు, జనసేన నాయకులు చనమల చంద్రశేఖర్ గారి దంపతులు ఇద్దరు కూడా 1,00,000 రూపాయల చిల్లర ఇలా పండివ్వడం జరిగింది. ఇలాగే మరింత దాతల సహకారంతో మరింత అభివృద్ధిలో తీసుకొచ్చి ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దాలని మన భీమవరం 2వ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం, అదేవిధంగా పునఃప్రతిష్ఠ మరి ఈ నెల 8వ తారీఖున పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికున్న ప్రత్యేకత ఏంటంటే గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ గుడికి ఎంతో విశేషత ఉంది. ఇక్కడికి వచ్చినట్టు దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా వారు కోరుకునే కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయని చెప్పి మరి ఒక నానుడి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు దీన్ని. అదేవిధంగా మరి దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఎందుకంటే ఎవరిని వెళ్ళి అడగకుండా పునర్నిర్మాణ కమిటీ ఈ యొక్క ఆర్థిక ధన సాయం అంతా కూడా భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా గుడికి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరిని కూడా ఒకరిని కూడా మరి ఆర్థికంగా మరి సహాయం చేయండి అని చెప్పి గుడికి అడగకుండా మరి నిధులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము కూడా మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము కూడా కమిటీ వారికి మరి ఈరోజు కొంత మొత్తంలో అమౌంట్ అందజేయడం జరిగింది. రెండో పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం మనం వాడుకలో మన సుబ్బారాయుడు గుడి దేవాలయంలో ఈ యొక్క మొన్న మే నెల 8వ తారీఖుతోటి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా జరిగాయి. ఈ యొక్క దేవాలయం చాలా మటుకు నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్ఠా కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. ఆ తర్వాత మన నిర్మాణంలో భాగంగా మన భీమవరం ప్రముఖ జనసేన నాయకులు శ్రీ చెనమల్ల చంద్రశేఖర్ గారు వారి దంపతులు, అలాగే పెనుమత్స శ్రీధర్ రాజు గారు వారి దంపతులు కూడా చక్కగా దేవాలయ పునర్నిర్మాణ నిమిత్తము ఇతోధికంగా చెరొక 1,116,000 అలాగే శ్రీధర్ రాజు గారు 1,02,025 రూపాయలు ఈ స్వామివారికి ఈ యొక్క పునర్నిర్మాణ నిమిత్తము ధన సహాయం చేశారు. వారికి వారి కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి వారందరూ కూడా శుభప్రదంగా జయప్రదంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా. భీమవరం జేపీ రోడ్లో వేంచేసి ఉన్న కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి తిరుప్పావడ సేవ, సాయంత్రం రథోత్సవం, అనంతరం పుష్ప యాగోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్రం వంశపారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మందన రామ్కుమార్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజులు రఘురామకృష్ణరాజును ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో శ్రీవారికి పుష్ప యాగోత్సవం వైభవంగా జరిపించారు. కాకులపాటి వీర రాఘవరావు, నూకా రాజేశ్వరీదేవి, ఇంద్రాణి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్దరాజు రామకృష్ణరాజు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాది.
కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సూచించారు. భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పేర్చల్ల విజయ నరసింహరాజు అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజబాబు పాల్గొని మాట్లాడారు. సర్పంచులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా మంచి సంవత్సరం. ఎందుకంటే రైతులు బంగారు పంట పండించారు. యావరేజ్ని 50 బస్తాలు పండింది. కొన్ని చోట్ల అయితే 60 బస్తాలు కూడా పండింది. కొన్ని చోట్ల 65 బస్తాలు పండి పండిన పంటని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన పంటను తీసుకుని 24 గంటల్లోనే వాడి అకౌంట్లో జమ చేసే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రావాలి. రైతుకి ఇంత పంట ఎప్పుడు పండించాలి. నిధులు ఖర్చు పెట్టడం ఆలోచన చేశారు. గత ప్రభుత్వంలో ఆ మార్జిన్ మనీ కట్టలేక కొన్ని పనులు ఆగిపోయినాయి. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ అయిపోయిన టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ జల జీవన్ మిషన్లో పనులు చేయడానికి అవకాశాన్ని కల్పించారు. గోదావరి నుంచి డైరెక్ట్గా ప్యూరిఫై చేసిన వాటర్ని మన ట్యాంక్కి పంపించడానికే ఆలోచన చేసి 1400 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. 1400 కోట్లు. దానివలన నీరు కలుషితం అవుతుంది, నీటి వలన ఇబ్బంది ఉంటుంది అనే ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన నీళ్లు మన చెరువులో నుంచి మన ఓహెచ్ఆర్కి వచ్చి మన ఇంట్లో ట్యాప్కి వచ్చే అవకాశం కలుగుతుంది. అది ఆల్రెడీ ప్రపోజల్ తయారైంది, ఎస్టిమేట్లు తయారైంది, ఎక్విజేషన్ చేస్తున్నారు. త్వరలో ఆ పని అయినట్లయితే మనకి మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందో నడుపుకుందాం. దానికి నేను పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఈ మొక్కలు కూడా నిర్భయంగా ఎవరి రికమెండేషన్ అక్కడ డైరెక్ట్గా మీరే రావచ్చు. నాది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తీసుకుంటుంది. ఏ సమస్య ఉన్నా కూడా మీరు వచ్చి తెలియపరచుకోండి. దయచేసి మరి ఇప్పటి వరకు మన మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మనం ఏ వర్కులు చేస్తాం, రేపు రాబోయే రోజుల్లో మనకి ఏ వర్కులకి మనం ప్రిపేర్ చేసామన్నది కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు, ఎమ్మెల్యేలు మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం గత గవర్నమెంట్లో చేశారు, వాళ్ళని ఖచ్చితంగా మనం మార్చుకోవాలన్న ఆలోచన చేసి కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ మార్పులు చేసినప్పుడు ఎందుకు మనల్ని మార్పు చేశారన్నది దయచేసి అధికారులందరూ కూడా ఒకసారి ఆలోచించి లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు
అలాగే ప్రజలు ఏవైతే మీ దగ్గర సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యల్ని గౌరవ శాసనసభ్యుడికి తెలియజేసినట్లయితే వాటిని ఆయన ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచన చేస్తారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసి, ఎందుకంటే మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కనుక మన శాసనసభ్యులు అధికారుల దృష్టికి మనం తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి గతంలో కూడా శాసనసభ్యులు మన అనుభవాన్ని చూడటం జరిగింది. ఎందుకంటే 2014లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నేను సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీకి నివేదిక అంటే ఎవరితో కూడా ఇబ్బంది లేకుండా కలుపుకునే వ్యక్తి మన శాసనసభ్యులు. ఎందుకంటే మన పెద్దగల్ గ్రామంలో నిజంగా సబ్ స్టేషన్ ఆ ఏరియాలో తాడేపు గారిని చెప్పిన పెట్టాలంటే కనుక నన్ను పిలిపించి మీ గ్రామంలో పెడితే అన్ని గ్రామాలకి కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి స్థలం చూడమని ఆ రోజున సబ్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచినీరు తాడేపు నుంచి శ్రీరాంపురం వరకు కూడా నీటితో ఇబ్బంది పడే రోజుల్లో ఆ ఏరియాలో ఎక్కడైనా నిర్వాహకులు దొరికితే కనుక తప్పనిసరిగా మీకు పెద్దగల్ గ్రామంలో అవకాశం ఇస్తే కనుక దాన్ని వినియోగించడానికి చెప్పి చెప్పడం జరిగింది. ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని అడిషనల్ ఎస్పీ వి భీమారావు అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. సిఐలు నాగరాజు, వి పుల్లారావులు మాట్లాడుతూ విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికి సదా ఆచరణీయమని అన్నారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్లు మాట్లాడుతూ రాగద్వేషాలతో, హింసతో సతమతమవుతున్న మానవాళిని జాగృతపరచడానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడని అన్నారు. ఆ మహానుభావుని బోధనల స్ఫూర్తితో హింసకు, వివక్షకు చోటులేని శాంతియుత సమ సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, గాతాల సందీప్, బేతాల కమలాకర్, బుంగా ఆదాంరాజు, ఈది శేఖర్, ప్రశాంత్, పిల్లి ముసలయ్య, దాసు, కె లాజర్, కేసీ రాజు, కొల్లి శ్రీనివాస్, నరసింహం, గుంటి ప్రభు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. బుద్ధ పౌర్ణిమ, బుద్ధుని జననం ఇది 2569 సంవత్సరాలు ఇప్పటికి బుద్ధుని జన్మించి మానవాళి అంతా ప్రశాంతంగా ఉండాలని, బుద్ధుని ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక జ్ఞానప్రదాత, ఈయన ఆశయాలు అందరూ పాటించాలి. అందరికీ ఈరోజు మాకు బుద్ధిస్ట్ అసోసియేషన్ తరఫున రవి గారు మరియు జోసెఫ్ గారు అందరూ ఈ సంఘం వారు పిలిచినందుకు మా జిల్లా ఎస్పీ గారి తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రెండవసారి చాలా చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అందరూ కూడా బుద్ధం శరణం గచ్ఛామి అనే సిద్ధాంతం ప్రకారం ప్రతి మానవాళి కూడా అందరూ కూడా పాటించాలని, ప్రశాంతత కలగాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బుద్ధిస్ట్ సొసైటీ రవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ గారి శిలా విగ్రహం వద్ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా ఈది రవి గారి ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి 2569వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గౌరవనీయులు పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ప్రత్యేక ఆహ్వానితులు రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా అంబేద్కర్ అభిమానులు, వివిధ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే సిఏ గారు, ఎస్బిసిఏ గారు, మరి అందరూ అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మరించి రావడం జరిగింది. మరి ఈరోజు మరి బుద్ధుడి ఆశయాలతో అంబేద్కర్ గారు ఆ రోజున మరి రాజ్యాంగాన్ని రాసి ఎన్నో శ్రమలు పొంది మరి సమస్తము కూడా కోల్పోయి రాష్ట్రంలో మరి బుద్ధిని ఆశయాలు మరి నచ్చి బుద్ధిని స్వీకరించడం జరిగింది. బుద్ధి మతాన్ని ఆయన స్వేచ్ఛగా స్వీకరించడం జరిగింది. ఈ రోజున బుద్ధిస్టులందరూ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాలంటే మరి అంబేద్కర్ గారిని మరి ఆసరాగా తీసుకొని అందరూ కూడా బుద్ధిజంలో రావడం జరిగింది. ఈ రోజున అంబేద్కర్ గారిని స్మరిస్తున్నాం,
అంబేద్కర్ గారి గురించి పోరాడుతున్నాం. అంబేద్కర్ గారి మరి విజన్ని మేము ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరు కూడా మరి బుద్ధిని ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం తరపున మరి ఇచ్చేసిన మరి అడిషనల్ ఎస్పీ భీమారావు గారికి, 1 సిఏ గారికి, ఎస్బీసీఏ గారికి, జిల్లా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బుద్ధి పౌర్ణమి అంటే బుద్ధుడు జన్మదినం. మరి బుద్ధుడు మనకి నేర్పింది ఏంటంటే శరణం బుద్ధం శరణం గచ్చామి, అంతా మంచిగా శాంతియుతంగా కలిగి ఉండాలని. మరి బుద్ధి పౌర్ణమి రోజుని మనందరం హ్యాపీగా ఆయన బర్త్డే చేసుకోవాలని కోరుకుంటూ, ఇలాగే మరి బుద్ధుడి విగ్రహాన్ని మరి మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో బుద్ధ విగ్రహం కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు భీమవరపట్నంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఈది రవి గారి ఆధ్వర్యంలో మరి బుద్ధుని యొక్క జయంతిని భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడే పెద్దలు కోన జోసెఫ్ గారు చెప్పారు, ఈ భీమవరపట్నంలో మరి బుద్ధుని విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాలి. అందరు అధికారులకు కూడా మేము వినతిపత్రాలు ఇస్తున్నాం. త్వరలో కూడా అందరికి కూడా అందజేస్తాం. మరి తప్పనిసరిగా మంచి ప్లేస్లో ఇదే సెంటర్లో మాకు చిన్న స్థలాన్ని మరి అధికారులు కేటాయిస్తే మరి బుద్ధి విగ్రహాన్ని మేము పెడతాకి మాకు ఆస్కారం ఉంటుందని, పెట్టించే ఏర్పాట్లు అధికారులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నర్సు వ్యవస్థకే ఆదర్శం ఫ్లారెన్స్ నైటింగేల్ అని, తాను ఉన్నత కుటుంబంలో జన్మించిన నర్సింగ్ వ్యవస్థను ఎన్నుకుని లక్షలాది మందికి నర్సుగా సేవలందించిన ఫ్లారెన్స్ నైటింగేల్ చిరస్మరణీయురాలని భీమవరం సెయింట్ మేరీస్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ గ్రేసమ్మ అన్నారు. ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో నిర్వహించారు. గ్రేసమ్మ మాట్లాడుతూ తన జీవితాన్ని రోగుల సేవకే అంకితం చేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ రోగుల పాలిట ఒక వరమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజులు మాట్లాడుతూ రోగుల పాలిట దైవ స్వరూపంగా ఉండే నైటింగేల్ యుద్ధ సమయాలలో క్షతగాతులను వెతుక్కుంటూ వెళ్లి వైద్య సేవలందించి ప్రాణాలను కాపాడిన మహోన్నత మూర్తి ఫ్లారెన్స్ నైటింగేల్ అని అన్నారు. నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిస్టర్ అనిట్, వైద్యులు డాక్టర్ సిమిలి, సీనియర్ నర్సులు సిస్టర్ జెర్రీ, సిస్టర్ సెల్వా, అనసూయ, వరలక్ష్మి, నిర్మల, జ్యోతులను సత్కరించారు. అనంతరం కుక్కల బాల సౌజన్యంతో రోగులకు, నర్సులకు మామిడి పండ్లు, అరటి పళ్లను అందజేశారు. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు కూడా సేవలు కూడా అంతే ముఖ్యము. అలాగే మన నర్సులు కూడా సెయింట్ మేరీస్లో ఫ్లారెన్స్ నైటింగేల్ స్వభావంతో మనం అందరము ఐక్యతతో, ప్రేమతో అందరికీ పేషెంట్లందరికీ సేవలు అందించాలని. ఈరోజు ప్రపంచ నర్సెస్ డే సందర్భంగా ఈ సిస్టర్స్ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. మన ఫ్లోరెన్స్ నైటింగేల్ మరి వారు తీసుకున్నటువంటి సేవా భాగ్యంగా చేయాలనేటువంటి ఆ వృత్తిని ఈరోజు ఈ సిస్టర్స్ అందరూ కూడా ఆమెని ఆదర్శంగా తీసుకుని ఈ సేవా భాగ్యం హాస్పిటల్స్లో పేషెంట్కి డాక్టర్స్తో సమానంగా కూడా ఈ సిస్టర్స్ అందరూ కూడా పనిచేయటం వల్ల ఈ పేషెంట్స్ అందరూ కూడా చాలా మంచి మార్గంలో వెళ్ళి వారి ఆరోగ్యాలన్నీ కూడా చేయించుకుని ఇళ్ళకి వెళ్ళటానికి సహకరిస్తున్నటువంటి నర్సెస్ సిస్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతర్జాతీయ నర్సెస్ డే సందర్భంగా మన భీమవరంలో మరి సెయింట్ మేరీస్ హాస్పిటల్ నందు ఉన్న నర్సులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ హాస్పిటల్లో మరి నర్సెస్ సేవా విధానం మరి మాకు 60 ఏళ్ళ నుంచి బాగా విధానం తెలుసు. మేమందరం కూడా ఇక్కడ మా నాన్నగారితో సహా అందరూ కూడా ఇక్కడ సేవ చేసి ఉన్నారు. మరి వీరి సేవలు అమోఘం. మరి ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళందరికీ కూడా చక్కని వైద్య సహాయాలు అందిస్తూ ఈ సేవలు అందిస్తున్నారు నర్సులు కూడా డాక్టర్లతో పాటు. మరి సెయింట్ మేరీస్ ఆధ్వర్యంలో చక్కగా నడుస్తుంది. మరి వీరికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, స్పెషల్గా నర్సెస్ అందరికీ హ్యాపీ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది ఎలాగ మొదలయ్యింది అంటే 1974 సంవత్సరంలో మే 12వ తారీఖున ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె ఆధునిక నర్సింగ్ వ్యవస్థానికి స్టార్ట్ చేశారు. ఒక మిలిటరీ హాస్పిటల్లో సేవ చేస్తూ ఈ యొక్క రోజుని హ్యాపీ నర్సెస్ దినంగా ప్రారంభించారు.
ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో శ్రీ గంగాదేవి మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల 4వ వార్షిక జాతర మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తికి నాగరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. గ్రామ దేవతల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మన మహాదేవపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ మహంకాళమ్మ వెంకమ్మ దేవి యొక్క వార్షిక మహోత్సవాలలో భాగంగా ఈ యొక్క జాతరని పురస్కరించుకుని అత్యంత సుందరంగా నిర్మించినటువంటి అమ్మవారి యొక్క దేవాలయ 4వ వార్షికోత్సవంలో సందర్భముగా ప్రతి సంవత్సరము విశేషమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొంటూ ఇక్కడ లోకక్షేమం కొరకు ఈ యొక్క అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, లక్ష్మీ గణపతి నవగ్రహ శాంతి హోమాలన్నీ కూడా ఈ యొక్క ఆలయ చైర్మన్ గారైనటువంటి పెనుమెత్స రమేష్ రాజు గారి దంపతులు, అలాగే ఉప చైర్మన్ అయినటువంటి గుట్టుముక్కల శ్రీనివాసరాజు గారి యొక్క దంపతుల యొక్క ఆ సహకారంతో, గ్రామస్తుల యొక్క సహకారంతో విశేషముగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో శ్రీ 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 గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ మహాదేవపట్నం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ఉత్సవాలని చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరపడం ఆనవాయితీగా ఉన్నది. అలాగే ఈ నెల ఈ రోజు నుండి 12, 13, 14వ తారీఖు 3 రోజులు కూడా గ్రామ ఆడపడుచులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే, నలుమూలలో ఉన్నా సరే ఈ 3 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకునే విధంగా మరి మహాదేవపట్నం మహంకాళమ్మ తల్లి అంటే మనం కోరిన కోరికలు తీర్చే విలవెల్పు అమ్మవారు. మరి అటువంటి మహత్యం గల అమ్మవారిని దర్శించుకోవడం మా గ్రామస్తులందరికీ కూడా ఎంతో ఆనందం. అలాగే ఈ గ్రామంలో ఈ 3 రోజులు ఉత్సవాల తర్వాత 4వ రోజైన లక్షవారం మొత్తం అఖండ అన్న సమారాధన జరపడం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఉంది. అలాగే ఈ యొక్క అఖండ అన్న సమారాధనకి మహాదేవపట్నం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి సుమారు 10,000 మంది ఈ యొక్క అన్నప్రసాదానికి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రావడం, ఈ యొక్క గ్రామంలో ఈ విశిష్టత నెలకొల్పిన మహంకాళమ్మ తల్లికి ఆమె ఆశీస్సులు మరి ప్రజలందరూ కూడా తీసుకోవాలని గుడి కమిటీ వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, ఈ ఊర్లో పుట్టి పెరిగిన ప్రజలందరూ కూడా జాతరకి వచ్చి అమ్మకి వైభోగంగా మేము ఎంతో వైభవంగా జాతర మహోత్సవాన్ని 4 రోజులు ఘనంగా జరుపుకుంటామండి. అలాగే ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరికని కొంగు బంగారంలా మాకు నెరవేర్చి మా గ్రామం ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడే తల్లి అమ్మ మా మహంకాళమ్మ తల్లి. జాతరలా సంవత్సరం చాలా వైభవపేతంగా చేస్తున్నారండి. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి. ఈ ఊరి కోడళ్ళు, ఆడపడుచులు, ముత్తైదులు అందరి సహకారంతో, గ్రామస్తులు, భక్తులు సహకారంతో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకుంటున్నాం తల్లి. ఏ కోరిక అడిగినా ఆ తల్లి కాదనదు. స్వస్తి. మహాదేవపట్నంలో వెలిచినటువంటి మహంకాళమ్మ తల్లి, వెంకమ్మ తల్లి, గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు మహాఘనంగా జరుపుకుంటాం. ఈ రోజు భాగంగా చండీ హోమం జరుపుతున్నారు. రేపు అమ్మవారు సెలవు బట్టల మీద వస్తుంది. బుధవారం మా ఊరి దేవతకు మొత్తం ఆడపడుచులు 108 కలశాలతో అభిషేకం చేస్తారు. కాళ్లలో గ్రామ రెవెన్యూ రికార్డును ట్యాంపరింగ్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాళ్ల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. కాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద కాళ్ల గ్రామ రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. సుమారు 100 నుండి 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో జరిగిన సర్వే ప్రకారం కాళ్ల వ్యవసాయ భూముల విస్తీర్ణం 1545 హెక్టార్లుగా ఉన్నది. రైతుల భూ సమస్యలను తగ్గించి రెవెన్యూ రికార్డులను ఆధునీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే నిర్వహించారని, ఈనాటికి కూడా కాళ్ల వ్యవసాయ భూముల విస్తీర్ణం 1545 హెక్టార్లంటే భూమిలో ఏ విధమైన మార్పు లేదని, రీసర్వేకు వ్యతిరేకం కాదని 2015-2016 సంవత్సరంలో భూములు ఆన్లైన్ చేయు సందర్భంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్ సుందర్ సింగ్ కు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఆడిట్ చేయించి పూర్తి స్థాయిలో సర్వే జరిపించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తోట కృష్ణ, గనిశెట్టి సురేష్, మైడి శ్రీనివాసు, తోట శ్రీనివాసరావు, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాళ్ళగ్రామంలో గత నాలుగు నెలల నుంచి భూ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేకి ఎవరు కూడా ఏ రైతుకు కూడా అభ్యంతరం లేదు. కానీ భూములు ఆన్లైన్ చేసే టైంలో రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. అర్హులనేమో అనర్హుల్ని రికార్డులో ఎక్కించి అర్హులనేమో రోడ్డును పడేశారు. ఆ సమస్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లోనూ కంటిన్యూ అవుతుంది. కానీ అధికారులని ఎవరిని కలిసినా మాకు సరైన పరిష్కారం లభించట్లేదు. రీసర్వే పక్క నుంచి ముందు రికార్డు సక్రమంగా చూసి ఆడిట్ చేయించి, అంటే ఆన్లైన్కి ముందు ఆన్లైన్ తర్వాత ఆ యొక్క రికార్డుని ఆడిట్ చేయించి మా రైతులందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాను. నేనైతే 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. అన్ని 23 నుంచి కూడా రిజిస్టర్ దస్తావేజులు, లింక్ దస్తావేజులు అన్నీ ఉన్నాయి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారంటే దస్తావేజులు ఉంటే రెవెన్యూ రికార్డు అంటున్నారు, రెవెన్యూ రికార్డు ఉంటే దస్తావేజులని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ వారి వల్ల ఇంత ఇబ్బంది వస్తుందా అని చెప్పేసి నాకు ఈ తిరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో అనుభవం అయింది. అన్ని రకాల రికార్డులు ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. ఏ విధమైన ఆధారాలు లేని వాళ్ళు రికార్డులకి 1Bలో నమోదు చేసి ఉన్నారు. మరి ఇది పరిష్కారం అయ్యేది ఎలాగా? గవర్నమెంట్ వారు ఒక మంచి ఉద్దేశంతో రీసర్వే పెట్టినప్పటికీ ఈ రికార్డులు అయ్యి ఆధునీకరించాలి, ఎవరికి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ఏంటి మనం ఇంత పకడ్బందీగా రీసర్వే చేయించినప్పటికీ ఫిర్యాదులు మరింత పెరుగుతున్నాయని చెప్పేసి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రికార్డులో సార్ ఆడిట్ చేసి ఇప్పుడు జరిగిన సర్వే తోటి పోల్చి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ప్రతినిధులందరికీ ఇది భూ సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలకి, రైతులకి ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో దాన్ని చేస్తున్నారు, కానీ ఏ రైతుకి న్యాయం జరగలేదు. దీని మీద పోరాటం చేస్తూ మా కాళ్ళగ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కలిపి మేమంతా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడానికి వచ్చాం ఆఫీస్కి. ఏంటయ్యా అంటే ఆ రోజుల్లో 10-15 సంవత్సరాల కిందట రికార్డుల్లో ఎంఆర్ఓ గారు కానివ్వండి, తహసీల్దారులు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి. అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడుగా అన్యాయం జరిగింది కాదు ఇది. దాన్ని ఖండిస్తూ ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయమని మేము మీడియా వారి ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నాం. సర్వే జరుగుతుందండి. ఆ సర్వేలో మాది 3 ఎకరాల 77 సెంట్లు పొలం ఉందండి. 1972 నుంచి మేము పన్ను కడుతున్నామండి. పన్ను కడతామంటే 1970 నుంచి 2015-16 కాడికి వచ్చేటప్పటికి మా భూమి తగ్గించేసి మా భూమి ఏరే వాళ్ళకి ఎక్కించారండి. అండరెస్ట్ భూమి ఎక్కించి మీ భూమి లేదన్నారు. అప్పటి నుంచి మేము పోరాడి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, ఏలూరు కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్తాం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇది పరిశీలించాలని చెప్పి ఇలా ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.